ధురంధర్ ప్రపంచ సినిమాని ఊపేస్తోంది. ఇండియన్ స్పై జానర్లో ఇప్పటివరకు రాని కథాంశంతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్ట్ 1కు మించిన బ్లాక్ బస్టర్ హిట్ తోటి పార్ట్ 2 ప్రపంచ సినిమాను దున్నేస్తోంది. అలాంటి సినిమాలోని ప్రతి క్యారెక్టర్ రియల్ లైఫ్లోని క్యారెక్టర్లకు అన్వయిస్తూ పెద్ద చర్చ నడుస్తోంది. అయితే అందులో జమీల్ జమాలీ పాత్ర ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. కారణం పాకిస్తాన్లో సేమ్ క్యారెక్టర్ అక్కడ ఉండడం, పైగా ఆ క్యారెక్టర్ తనదేనని పార్ట్ 1 వచ్చినప్పుడు ఆయన క్లెయిమ్ చేసుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. కానీ పార్ట్ 2 వచ్చాక ఆయన స్వరం మారింది. ఎందుకో తెలుసా? ఇక్కడ కనిపిస్తున్నాడే, ఇతని పేరు నబీల్ గబోల్. పాకిస్తాన్లోని లారీ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు. సేమ్ ఇతన్ని పోలిన క్యారెక్టర్ ధురంధర్లో ఉంది. ఆ పాత్ర పేరు జమీల్ జమాలీ. రాకేష్ పాండే ఈ రోల్ ప్లే చేశాడు. రిలీజ్ అయినప్పుడు ఈ పాత్రపై పాకిస్తాన్ లీడర్ నబీల్ గబోల్ జమీల్ పాత్ర తనదేనని చాలా గర్వంగా చెప్పుకొచ్చాడు. మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వగలుపోతూ చెప్పుకొచ్చాడు. రీల్స్ కూడా చేశాడు. జమీల్ జమాలీ క్యారెక్టర్ తనదేనని తనే క్లెయిమ్ చేసుకున్నాడు కదా. ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ అయింది. నబీల్ గొంతు మూగబోయింది. సినిమాలోని జమీల్ క్యారెక్టర్లోని వేరియేషన్ చూసి రియల్ జమీల్ అయిన నబోల్కు నోట మాట రాక ఇప్పుడు ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడు. ఎవరైనా ప్రశ్నిస్తే చాలు, చెస్ అది ఓ క్యారెక్టరేనా, అంతా ఫిక్షనల్, నేను పులిలా లారీలో తిరిగేవాడిని, కానీ మూవీలో అలా లేదు, అస్సలు జమీల్ జమాలీ క్యారెక్టర్ తనది కాదని మాట మార్చాడు. దురంధర్ పార్ట్ 1 వచ్చినప్పుడు మీసాలు తిప్పుతూ ఆ క్యారెక్టర్ తనదేనని జబ్బలు చరుచుకున్న జమీల్ అనబడి నబీల్ ఇప్పుడు పార్ట్ 2 చూసి ఆ క్యారెక్టర్ తనదు కాదని చెప్పడం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆయన గారి 2 నాలుకల మాటలు విన్న పాకిస్తాన్ జనమే నోటితో నవ్వడం లేదు. నబీల్ గబోల్ కరాచీలోని లారీ ప్రాంతంలోని పుట్టి పెరిగిన సీనియర్ పాకిస్తాన్ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ తరపున కరాచీ సౌత్ 1 నుంచి ఎంపీగా ఉన్నాడు. లారీ ప్రాంతానికి చాలా కాలంగా పీపీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతేకాదు 2008 నుంచి 2011 వరకు పోర్ట్స్ అండ్ షిప్పింగ్ శాఖలో స్టేట్ మినిస్టర్గా కూడా పనిచేశాడు. 1993 నుంచి 1996 మధ్య సింధ్ అసెంబ్లీకి అతి పిన్న వయసులో డిప్యూటీ స్పీకర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఎక్కువగా పీపీపీతోనే ఉన్నప్పటికీ 2013 నుంచి 2017 మధ్య ముత్తాహిదా కౌమీ మూవ్మెంట్ ఎంక్యూఎంలో కూడా పనిచేశాడు. ఇలా పొలిటికల్ గా కరాచీలో మంచి పేరే ఉంది, కానీ అతని అసలు స్వరూపం ఇదే అని ధురంధర్ 2లో చూపించడంతో అయ్యగారి బిల్డప్ అంతా బ్లాస్ట్ అయిపోయింది. పార్ట్ 1 అంతా జమీల్ జమాలీ పాత్ర మీద ఆధారపడి ఉందంటూ అష్టవంకర్లు తిరుగుతూ చెప్పుకొచ్చిన ఈయన గారు ఇప్పుడు చీపాడు, ఆ పాత్రకు తనకు ఎలాంటి సింకు లింకు లేదంటూ బొంకడం మనల్నే కాదు పాకిస్తాన్ ప్రజలను విస్మయపరిచింది. దురంధర్ ది రివెంజ్ సినిమా కేవలం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లోనే కాదు, ఇలాంటి రియల్ క్యారెక్టర్లతో తెగ ట్రెండ్ అవుతోంది. ఇందులోని క్యారెక్టర్స్ గురించే ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతోంది. ఓవైపు ప్రాపగండా సినిమా అంటూ ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ రాజకీయంగా విమర్శలు చేస్తున్నా, ఇండియా స్టామినాను దాయాదికి రుచి చూపించిన మూవీగా మెజారిటీ పీపుల్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.